వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చదువులకు అనుకూలంగా ఉండడానికి వారు కల్పించినటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర మైనార్టీ సోదరులు మర్చిపోయే పరిస్థితులు లేరు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెబుతూ ఆ పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినే కావు, కాంగ్రెస్ పార్టీ పథకాలని చెప్తూనే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మైనార్టీ సోదరుల కోసం సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టకపోగా పైగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పథకాల్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా రిజర్వేషన్ లో లబ్ధి పొందుతున్నటువంటి మైనార్టీ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ వృద్ధులకు పెన్షన్ కానీ, వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ, ఇతర చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు బ్యాంక్ లోన్లు ఇవ్వడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి ఈ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం నిలదీయాలి, మైనార్టీ సోదరుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించి మైనార్టీ సెల్ అధ్యక్షునిగా అడాక్ కమిటీ కన్వీనర్ గా ఈ రాష్ట్ర కన్వీనర్ గా సోదరులు హబీబ్ అబ్దుల్ రెహమాన్ గారిని ఎక్స్ ఎమ్మెల్సీ వీరిని రాష్ట్ర మైనారిటీ సెల్ అడాక్ కమిటీ కన్వీనర్ గా నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో రాష్ట్రంలో మైనారిటీ సోదరులందరూ కూడా కూడగట్టుకుని ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని మరి ఈరోజు రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఏ విధంగా విఫలం జరుగుతూ ఉన్నాయి వాటిని ఎండగట్టడం కాకుండా వాటిని అమలు చేయడానికి పూర్తిగా సన్నద్దమవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి మైనార్టీ కమిటీలు వేసి ఈ యొక్క పార్టీ పటిష్టత కోసం మైనార్టీ కన్వీనర్ గా వారు తప్పకుండా కృషి చేస్తున్నటువంటి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వారు నియమించడం జరిగింది. వారు తప్పకుండా అహర్నిశలు కృషి చేసి ఏ విధంగా అయితే మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి కోసం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యలో జీవిస్తూ ఏ విధంగా కృషి చేస్తున్నారో అదేవిధంగా మరి హబీబ్ అబ్దుల్ రెహమాన్ గారు కూడా అదే విధమైన చొరవ తీసుకుని తప్పకుండా కృషి చేస్తున్నటువంటి నమ్మకం మా అందరికీ ఉంది, పార్టీకి ఉంది. కాబట్టి వారు నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఈరోజు వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇలా సక్సెస్ అవుతారని మా నమ్మకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ మహానేత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం పాతరేస్తుందని విమర్శించారు. ఇక